పేపర్ తెరవంగానే ఇక సమరమే అని ఒక వార్త చదివిన. ఎవరైనా వీళ్ళు ఇంకెవరైనా మన మీద సమరం ప్రకటించారా అని చదివితే ప్రభుత్వ ఉద్యోగాల సంఘాల నాయకులని కింద పేర్లని చదివిన. నేను దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్రం మీదే, ఈ ప్రభుత్వం మీదే, మీరందరు కలిసి ఎన్నుకుంటేనే మేమందరం ఇక్కడ ఉన్నాం. ఈరోజు ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మన అందరం కలిస్తే 2%, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగస్తులు కావచ్చు, కాంట్రాక్టు ఉద్యోగులు కావచ్చు, లేకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళందరికీ జీత భత్యాలు ఇచ్చి ప్రభుత్వంలో పనిచేసే వాళ్లకు 35 సంవత్సరాలు, ప్రజాప్రతినిధులకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలను ఎన్నుకునే విధం ప్రజలు మనకు అవకాశం ఇస్తారు. ఈరోజు మీరు ప్రకటించిన సమరం 98% ప్రజల మీద నేను అడగదలుచుకున్న ఉద్యోగ సంఘస్థులు. ఇవాళ ప్రతి ఉద్యోగి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు మొదటి తారీఖు నాడు జీతాలు తీసుకోవాలి. ఇక్కడనే మీరున్నారు, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, గుండెల మీద చేయబెట్టుకొని. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన 16 నెలల్లో 1,52,000 కోట్ల రూపాయలు మొదటి 16 నెలల్లో కట్టినామంటే యావరేజ్గా 9,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు ప్రతి నెల అసలు మిత్తి నేను కట్టిన. కట్టుకుంటూ వచ్చినందుకు కొంత అప్పు భారం తగ్గి కొత్త అప్పులు నేను ఎక్కువ చేయకపోవడం వల్ల ఈరోజు 7,000 కోట్ల రూపాయలు ప్రతి నెల నేను కట్టాల్సిందే. ఇదే కాదు, మీ ప్రభుత్వ ఉద్యోగస్తులు 58 ఏళ్ల నుంచి 61 సంవత్సరాలకు మీ పదవీ కాలాన్ని పొడిగించారు. దాంట్లో మీరు అనుకున్నారు మీ పదవీ కాలాన్ని ఎక్కువ ఇచ్చిండ్రని. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని 3 ఏళ్లు పెంచండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అత్యధికంగా రిటైర్ అయినరు వారు పోతా పోతా మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను మీకు ఇవ్వకుండా బకాయి పెట్టింది ఎంత అంటే 8,500 కోట్ల రూపాయలు. మరి మీరందరూ ప్రభుత్వంలో భాగస్వాములు, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వాళ్ళు, ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన వాళ్ళు, ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు ఈరోజు సమరం అని ప్రకటిస్తారు. ఎవరి మీద సమరం చేస్తారు? ఎవరిని మీరు ఈరోజు ఎవరిని నిందించదలుచుకున్నారు? ఎవరిని కొట్టదలుచుకున్నారు? ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారని నేను సంఘాల నాయకులను అడగదలుచుకున్నా. మీకు బాధ్యత లేదా? 35 సంవత్సరాలు ప్రజలు మన జీత భత్యాలు ఇచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ కూడా ఇచ్చి మన కుటుంబాలను ఆదుకుంటున్న 98% ప్రజల యొక్క పెన్షన్లు కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఉచిత కరెంటు కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కానీ, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా? ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా? మాకే కాదు, మీకు కూడా వాళ్ళే జీత భత్యాలు ఇస్తున్నారు. మీకు ఉద్యోగాలు